హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను 12th ఫెయిల్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. 2005 సివిల్స్ ఐపీఎస్ క్యాడర్ అయినటువంటి మహేంద్ర కుమార్ శర్మ గారి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో ఈ మూవీ తీశారనమాట. ఇక ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తేనండి, విక్రాంత్ మాషే, అనంత్ జోషి, హనుమాన్ పుష్కర్, అనంత్ జోషి, హరీష్ ఖన్నా, ప్రియాంశు చటర్జీ తదితరులు నటించారండి. ఓవరాల్గా 12th ఫెయిల్ మూవీ బాగుందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత మంచి మూవీని లేట్గా ఎందుకు చూశాను అని చెప్పేసి చాలా బాధపడాల్సి వచ్చింది. అఫ్కోర్స్ పర్సనల్ వర్క్తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీని కొంచెం లేట్గా చూడాల్సి వచ్చింది. అందుకే రివ్యూ కొంచెం లేట్గా వచ్చింది. కథ విషయానికి వస్తే, బీహార్లో ఉన్నటువంటి చంబల్ లోయ దగ్గరలో ఉన్న బెల్గావ్ విలేజ్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. మన హీరో గారు ఏదైనా ఒక జాబ్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఎగ్జామ్లో కాపీ కొట్టి పాస్ అయిపోదామని చెప్పి ట్రై చేస్తారనమాట. కాకపోతే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆయన ఆశలకి గడ్డి కొడతాడు. తర్వాత మరి మన హీరో ఇక సివిల్స్కి ప్రిపేర్ అయిపోయి ఐపీఎస్ ఎలా అయ్యాడు, అందులో భాగంగా అతను ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్ అవన్నీ చూస్తుంటే మాత్రం కళ్ళమ్మట నీళ్ళు గిర్రం తిరుగుతాయి అనమాట. మరీ ముఖ్యంగా తినటానికి తిండి లేకుండా చదువు కోసమే ఢిల్లీ వచ్చి అక్కడ ఇబ్బంది పడేటటువంటి అభ్యర్థుల యొక్క కష్టాలను మనం స్క్రీన్ మీద రియల్గా చూస్తాం అనమాట. అఫ్కోర్స్ ఆ చూపించేటటువంటి సన్నివేశాలన్నీ కూడా మనకి రియల్గానే ఉంటాయి. నేను కూడా టీచర్ జాబ్ కొట్టాలని చెప్పేసి మా ఊరు నూజివీడ్ నుంచి అవనగడ్డ వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ రూముల్లో అలాగే మగ్గిపోతూ నానా తిప్పలు పడ్డాను. ఈ సినిమా చూస్తుంటే నేను కోచింగ్ సెంటర్లో పడ్డ ఇబ్బందులన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఓవరాల్గా మూవీ మనల్ని ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా చూడండి. మీ జీవితంలో మీరు ఓడిపోయి బాగా నిరాశలో కూరుకుపోయి ఉంటే కనుక ఈ మూవీ చూడండి. ఇది మీకు ఒక మోటివేషనల్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే 12th ఫెయిల్ అయ్యి ఆ తర్వాత పట్టుదలగా డిగ్రీ రాసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్గా మారే క్యారెక్టర్లో విక్రాంత్ మాసే యాక్టింగ్ మాత్రం మనల్ని కదిలిచ్చేస్తానమాట. ఓవరాల్గా కింద నుంచి పైకి ఆ క్యారెక్టర్ పరంగా అతని ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం అల్టిమేట్ అని చెప్పాలి. అయితే ఈ మూవీ ఇంతగా రావడానికి విక్రాంత్ మాసే యాక్టింగ్తో పాటు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన విధు వినోద్ చోప్రా కూడా ఒక కారణం అని చెప్పాలి. ఓవరాల్గా మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేశారు విధు వినోద్ చోప్రా గారు. టేకింగ్ పరంగా కూడా ఈ సినిమా నాకు బాగా నచ్చిందండి. అట్లాగే అనంత్ జోషి గారి యాక్టింగ్ కూడా మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్ రోల్ చేశాడు తను. మిగతా క్యారెక్టర్స్ కూడా తమకి ఇచ్చిన రోల్స్ ప్రకారం న్యాయం చేశారండి. ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా స్క్రీన్ ప్లేకి తగ్గట్టు మూవీకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని చెప్పాలి. ఇక ఈ సినిమాకి టెక్నికల్ పరంగా 2 మేజర్ హైలైట్స్ అండి. ఒకటి బీజిఎం, ఇంకోటి సినిమాటోగ్రఫీ అండి. శంతను మైత్రా ఇచ్చినటువంటి బీజిఎం అయితే ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ అని చెప్పాలండి. ఓవరాల్ గా చాలా వండర్ఫుల్ బీజిఎం ఇచ్చారు. ఇక రంగరాజన్ రామభద్రం గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా రాసుకోవడం కూడా ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది. దానికి తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్ కూడా బాగుండటంతో ఈ మూవీ హిట్ స్టేటస్ తీసుకుందని చెప్పాలి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.